రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత కొనసాగుతోంది. అన్ని జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం రాత్రి సమయంలో సింగిల్ డిజిట్ కు టెంపరేచర్లు పడిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు భారీ స్థాయిలో పడిపోతుండటంతో ఇంటి నుంచి బయటకు రావాలంటేనే గజగజ వణికిపోతున్నారు జనం. రానున్న 2-3 రోజుల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీల వరకు తగ్గే ఛాన్స్ ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చలి తీవ్రత మరింత ఎక్కువగా ఉంది. ఉదయం 9 గంటలు అయినా చలి తగ్గడం లేదు. దీంతో చలిమంటలు వేసుకుని ఉపశమనం పొందుతున్నారు జనం. ఉదయం పూట చలి, దట్టమైన పొగమంచుతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. పొగమంచుకు రోడ్డు కనిపించకపోవడంతో హెడ్ లైట్స్ వేసుకుని ప్రయాణం చేస్తున్నారు. దీంతో పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. సిటీతో పాటు జిల్లాల్లో క్రిస్మస్ పర్వదిన సందర్భంగా చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు క్రైస్తవులు. చర్చిల ఆవరణలో క్రీస్తు జననం గురించి యేసు ప్రతిమల ప్రదర్శనలు జరిగాయి. డెకరేషన్లు, రంగురంగుల లైట్లతో ఏర్పాటు చేసిన అలంకరణ ఆకట్టుకుంది. క్రిస్మస్ వేడుకల్లో పలువురు నేతలు పాల్గొని కేక్ కట్ చేశారు. క్రిస్మస్, న్యూ ఇయర్ విషెస్ అందజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఆసియాలోనే రెండో అతిపెద్ద చర్చ్ మెదక్ సిఎస్ఐ చర్చ్లో క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. చర్చ్ ఆవరణలో సిలువను ఊరేగింపుగా తీసుకువచ్చి ప్రతిష్ఠించారు మత పెద్దలు. భక్తులకు దైవ సందేశాన్ని అందించారు మోడరేటర్ ఇన్ఛార్జ్ బిషప్ రూబెన్ మార్క్. చర్చిలో న్యూ ఇయర్ వరకు ప్రత్యేక ప్రార్థనలు కొనసాగనున్నట్లు తెలిపారు. క్రిస్మస్ సందర్భంగా క్రైస్తవులకు శుభాకాంక్షలు తెలిపారు రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండల కేంద్రంలో శుభవార్త చర్చిలో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు మంత్రి. కేక్ కట్ చేసి అందరికీ పండుగ విషెస్ చెప్పారు. క్రీస్తు బోధనలు ప్రపంచానికే మార్గం చూపాయన్నారు ఉత్తమ్. ప్రతి ఒక్కరూ తోటి మనుషులతో ప్రేమ సహకారంతో ఉండాలని సూచించారు. క్రిస్మస్ సందర్భంగా యేసుక్రీస్తు సందేశం మనం అందరికీ తీసుకెళ్ళాలి. మరి ప్రేమ, అనురాగం అనే యేసుక్రీస్తు యొక్క మెసేజ్ అందరికీ తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. మట్టపల్లి గ్రామంలో క్రైస్తవ కమ్యూనిటీకి గతంలో కూడా ఎంతో చేయడం జరిగింది. ఇక్కడ ఈ గ్రామానికి క్రైస్తవ సోదర సోదరులకు ఉపయోగపడే విధంగా ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 50 లక్షల రూపాయలతో ఒక ప్రత్యేకమైన కమ్యూనిటీ హాల్ కట్టడం జరిగింది. ఆ కమ్యూనిటీ హాల్ కి 15 లక్షలు మై హోమ్స్ మున్సిపల్ డొనేషన్ ద్వారా కూడా క్రైస్తవులందరికీ ఉపయోగపడే విధంగా క్రైస్తవ బరియల్ గ్రౌండ్ కూడా ఒక స్థలము, అది డెవలప్మెంట్ కి 50 లక్షల రూపాయలు కూడా మంజూరు చేయించడం జరిగింది. యేసు బోధనలు ప్రపంచానికి మార్గం చూపాయన్నారు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి. మంచిర్యాల జిల్లా మందమర్రి, రామకృష్ణపూర్ సిఎస్ఐ, సియోను, బెల్లంపల్లి మండలం, సోమగూడెంలోని కల్వరి చర్చ్, పెంతకోస్తు చర్చిల్లో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. క్రైస్తవులకు క్రిస్మస్, న్యూ ఇయర్ విషెస్ తెలిపారు మంత్రి వివేక్. చెన్నూరు నియోజకవర్గంలో చర్చిల అభివృద్ధికి, క్రైస్తవ శ్మశాన వాటికల నిర్మాణానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు మంత్రి. చర్చ్ పాస్టర్ ప్రవీణ్ తో కలిసి ప్రార్థనలు చేసి కేక్ కట్ చేశారు మంత్రి వివేక్ వెంకటస్వామి. మీ అందరికీ మా కుటుంబం తరఫున మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు చెబుతూ, ఏదైతే జీసస్ గారు మనకు నేర్పించారో దేవుడు, మనమందరం కూడా ఎవరైతే బీద వాళ్ళు ఉంటారో, ఎవరైతే పువర్ అండ్ వీక్ ఉంటారో వాళ్ళందరికీ కూడా ఇప్పుడు అందుబాటులో ఉండాలి, మరి అండగా ఉండాలి అని చెప్పి ఏదైతే జీసస్ నేర్పించినారో, నేను చాలా మట్టుకు మా నాన్నగారు అదే మాకు నేర్పించడం జరిగింది. మేము కూడా ఎప్పుడు ప్రజాసేవలో ప్రజలకు ఎట్లా సేవ చేయాలి, ఎట్లా మేలు చేయాలని చెప్పి దేవుడు ఏదైతే అది ఆదేశాలు ఇచ్చాడో అవన్నీ కూడా ఫాలో చేయడానికి మేము ఎప్పుడు కూడా పాటిస్తుంటాము. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో క్రిస్మస్ పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. హుజూరాబాద్ పట్టణంలో చర్చిలన్నీ విద్యుత్ కాంతుల వెలుగుల్లో మిరిమిట్లు గొల్పాయి. యేసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకుని ఒకరికొకరు బహుమతులు ఇచ్చిపుచ్చుకున్నారు. పట్టణంలోని సిఎస్ఐ చర్చిలో క్రైస్తవులు అందరూ బంధువులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
నల్గొండ జిల్లా మిర్యాలగూడలో చర్చిలో క్రిస్మస్ సెలబ్రేషన్లు ఘనంగా జరిగాయి. యేసు కీర్తనలు ఆలపిస్తూ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆనందోత్సాహాల మధ్య క్రీస్తు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. తర్వాత కేక్ కట్ చేసి ఒకరికొకరు పండుగ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. వరంగల్లో సెలబ్రేషన్లు గ్రాండ్ గా జరిగాయి. చర్చిల ఆవరణలో క్రీస్తు జననం గురించి యేసు ప్రతిమల ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. పండగ సందర్భంగా రంగురంగుల విద్యుత్ దీపాలు, పూలతో చర్చిలను డెకరేట్ చేశారు నిర్వాహకులు. జిల్లాలతో పాటు హైదరాబాద్ నగరంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. తెల్లవారుజాము నుంచే క్రైస్తవులు చర్చిలకు వెళ్లి ప్రార్థనలు చేశారు. సికింద్రాబాద్ వెస్లీ చర్చిలో యేసు ప్రభు జన్మదిన ఉత్సవాలు కలర్ఫుల్ గా నిర్వహించారు. చర్చిలో డెకరేషన్ ఆకట్టుకుంది. అటు మియాపూర్ కల్వరీ టెంపుల్లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. దూర ప్రాంతాల నుంచి వేల సంఖ్యలో క్రైస్తవులు తరలి రావడంతో మియాపూర్ ప్రాంతంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. రాష్ట్రంలోని జిల్లాల్లో కాకా వెంకటస్వామి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో క్రికెట్ లీగ్ ఉత్సాహంగా కొనసాగుతోంది. వరంగల్, నిజామాబాద్ జిల్లాలో టోర్నీ ఫుల్ జోష్తో జరిగింది. కరీంనగర్ జిల్లాలో ఇవాళ జరిగిన రెండో మ్యాచ్లో 9 వికెట్ల తేడాతో జగిత్యాల జట్టు విజయం సాధించింది. కరీంనగర్ ఉమ్మడి జిల్లా జట్టు ఎంపిక కోసం రేపు ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్కు మంత్రులు వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్, పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ, మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ హాజరు కానున్నారు. ములుగులో పర్యటించారు మంత్రి సీతక్క. మేడారం అభివృద్ధి పనులను పరిశీలించారు. సమ్మక్క సార్లమ్మ దేవాలయం అభివృద్ధి, జాతర పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అనుకున్న సమయానికి పనులన్నీ పూర్తి కావాలని అధికారులను ఆదేశించారు సీతక్క. రాతి కట్టడాలు, పార్కింగ్ ఏరియాలు, భక్తులు సేద తీరేలా స్థలాలను చదును చేయాలని సూచించారు. మట్టి లేకుండా చెట్టు లేకుండా మరి ఎందుకు ఇంత లోతుగా తీయకండి. పైన పైన గుట్ట మీద చుట్టుపక్కల హైట్ ఉంది. అమ్మలకు అండగా నిలుస్తోంది. గర్భిణీ మహిళలకు గండాలను దూరం చేసింది. అమ్మ రక్షితతో ప్రసవాల మరణాలను మటుమాయం చేస్తోంది. ఎంతో మంది మహిళలకు మాతృత్వ కలను నెరవేరుస్తోంది. తల్లి బిడ్డలను క్షేమంగా ఇంటికి సాగనంపుతోంది. అమ్మలకు అండగా నిలుస్తున్న నిర్మల్ జిల్లా కలెక్టర్ అమ్మ గురించి స్పెషల్ స్టోరీ. నిర్మల్ జిల్లా తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాలకు ఆదర్శంగా నిలుస్తోంది. సర్కార్ ఆసుపత్రిలో ప్రసవాలంటే ఒకప్పుడు తల్లులు తల్లడిల్లేవాళ్లు. ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీకి వస్తే తల్లి బతికితే బిడ్డకు ప్రాణగండం ఉండేది. ఒకవేళ బిడ్డ ఆరోగ్యంగా పుడితే పురిటిలోనే తల్లి కన్ను మూసే దుస్థితి ఉండేది. ఇలా తల్లులకు అంతులేని ఆవేదన మిగిలేది. ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అంటేనే భయపడే పరిస్థితి ఉండేది. జిల్లాలో సర్కార్ ఆసుపత్రుల పనితీరును మార్చేశారు కలెక్టర్ అభినవ్ అభిలాష. గర్భిణీ మహిళల కోసం అమ్మ రక్షిత కార్యక్రమం ప్రారంభించారు. గర్భం దాల్చిన నుంచి ప్రసవం వరకు అమ్మ రక్షిత కార్యక్రమం మహిళలకు వరంగా మారింది. వైద్య సిబ్బంది గర్భిణీల ఇంటికి వెళ్లి పరిస్థితి గురించి తెలుసుకుంటున్నారు. గర్భిణీలు తీసుకోవాల్సిన పౌష్టికాహారం, మందులన్నింటి గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. హై రిస్క్ ఉన్నప్పటికీ సుఖ ప్రసవాలు చేస్తున్నారు వైద్యులు. ఏ రాత్రి అయినా వైద్యం చేసి తల్లి బిడ్డలను క్షేమంగా ఇంటికి పంపుతున్నారని సంతోషం వ్యక్తం చేస్తున్నారు పేషెంట్ బంధువులు. ఇక నా బిడ్డను దోలకొచ్చిన 3వ కానుపు మంచిగా గర్భవతి మంచిగా వేసిండ్లు. అందరూ సార్లు మంచిగా వేసిండ్లు. అంత మందులు మంచిగా వేసిండ్లు. అన్నం కూడా పెడుతున్నారు. పొద్దుగల ఉగ్మ పెడుతున్నారు. పాలు వస్తున్నారు. ఆపరేషన్ అయిన వాళ్ళకు ఇక పగటికి అన్నం పెడుతున్నారు. పొద్దుకు అన్నం పెడుతున్నారు. రక్తం తక్కువ ఉంటే కూడా
తెప్పించిండ్లు పెడుతున్నారు, సూదులు ఎత్తున్నారు, మందులు ఎత్తున్నారు, గ్లూకోజులు పెడుతున్నారు, జల్దీ తయారు చేసి ఎత్తున్నారు. ప్రైవేట్ హాస్పిటల్ గుర్తు లేకుండా అయితే గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది ఇప్పుడు సౌకర్యం. అట్లా ఎంత లేదన్నా ఒక 70-80 వేలు ఖర్చు అవుతుండే. నెలకు ట్రీట్మెంట్ చూపించుకుంటేనే నెలకు 5-6 వేలు ఖర్చు అవుతుండే. పోలీస్ సర్జరీ చేయించుకోవాలి, అవన్నీ చేయించుకోవాలంటేనే 50 వేలు ఖర్చు వస్తుండే. గరీబ్ వాళ్ళకు పెట్టుబడి లేక బాగా ఒత్తిడై ఇప్పుడు గరీబ్ వాళ్ళకంటే మాత్రం గవర్నమెంట్ హాస్పిటల్ మనకు సొంత ఇదైపోయింది. 2023లో దేశవ్యాప్తంగా 19,000 మాతా శిశు మరణాలు నమోదయ్యాయి. అప్పట్లో నిర్మల్ జిల్లాలో ఎక్కువ సంఖ్యలో మాతా శిశు మరణాలు నమోదయ్యాయి. కలెక్టర్ తీసుకొచ్చిన అమ్మ రక్షిత కార్యక్రమంతో మంచి ఫలితాలు వస్తున్నాయి. 2024-25 డిసెంబర్ నాటికి 3 మాతా శిశు మరణాలు సంభవించాయి. ఇది తెలంగాణలో అరుదైన రికార్డ్. నంబర్స్ గురించి మాట్లాడితే 2022-23లో డెత్ రేట్ వాజ్ 15 to 16. 2024-25 ఇట్ వాజ్ 11 to 12. ఈసారి ఆల్మోస్ట్ ఇయర్ పాస్డ్ మన డిసెంబర్లో ఉన్నాము అండ్ వీ హ్యావ్ ఓన్లీ 3 డెత్ రేట్. అంటే ఇట్ హాస్ రిడ్యూస్డ్ కంప్లీట్లీ. 100% జిల్లాలో డెత్ రేట్ 0 ఉండాలి. 1 డెత్ కూడా ఉంటేనే అది ఉండకూడదు, అదే మన ఆలోచన. కాబట్టి నిర్మల్ జిల్లాలో మెటర్నల్ మోర్టాలిటీ రేట్ 0 చేయాలి. రాబోయే రోజుల్లో మాతా శిశు మరణాలు లేని జిల్లాగా మార్చడమే లక్ష్యమంటున్నారు కలెక్టర్ అభినవ్ అభిలాష. తల్లి బిడ్డలు క్షేమంగా ఇంటికి పంపేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు తెలిపారు. ఆకాశంలో ఎగిరే విమానం చూసే ప్రతి ఒక్కరిని మంత్రముగ్ధులను చేస్తుంది. కానీ అది ఎలా ఎగురుతుంది, దాన్ని ఎలా తయారు చేస్తారు అనే ఆసక్తి మాత్రం కొద్ది మందికే కలుగుతుంది. ఆ కొద్ది మందిలో ఒకరు నల్గొండకు చెందిన రిటైర్డ్ హెడ్ మాస్టర్ షాపెల్లి రవిప్రసాద్ రావు. తన ఇల్లు మొత్తాన్ని ప్రయోగశాలగా మలుచుకొని మినీ ఏరోప్లేన్లు, డ్రోన్ల తయారీలో యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఇక్కడ మనం చూస్తున్న వ్యక్తి పేరు రవిప్రసాద్ రావు, రిటైర్డ్ హెడ్ మాస్టర్. ప్రస్తుతం ప్రయోగాల దిశగా ముందుకు సాగుతున్నారు. నల్గొండలో పుట్టి పెరిగిన రవిప్రసాద్ రావుకు చిన్నప్పటి నుంచే ప్రయోగాలపై మక్కువ. 8వ తరగతి చదువుతున్న రోజుల్లో ముంబైలో ఏరోప్లేన్ సందర్శన ఆయన జీవితంలో ఒక మలుపు. అప్పుడే తాను కూడా ఒక విమానం తయారు చేయాలనే సంకల్పం రవిప్రసాద్లో బలంగా నాటుకుపోయింది. డిగ్రీ పూర్తి చేసిన తర్వాత ఆర్మీలో చేరాలనుకున్నారు రవిప్రసాద్. కొన్ని కారణాలతో సాధ్యం కాలేదు. బదులుగా బీఎడ్ పూర్తి చేసి ఉపాధ్యాయుడయ్యారు. ఉద్యోగంలో ఉన్నప్పుడే సైన్స్ ఎగ్జిబిషన్ల కోసం అనేక మోడళ్లు, ప్రాజెక్టులు రూపొందించారు. 1991 నుంచి 2007 వరకు జిల్లా సైన్స్ అధికారిగా పనిచేసి వేలాది మంది విద్యార్థుల్లో విజ్ఞానంపై ఆసక్తి కలిగించారు. 2016లో హెడ్ మాస్టర్గా పదవీ విరమణ తీసుకున్నారు రవిప్రసాద్. ఆ తర్వాత తన అసలైన ఆకాశయానం మొదలైంది. ఇంట్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రయోగశాలలో మినీ ఏరోప్లేన్ల తయారీలో పూర్తి స్థాయిలో నిమగ్నమయ్యారు. 25 సార్లు విఫల యత్నాల తర్వాత 2011లో మొదటిసారి మినీ విమానాన్ని విజయవంతంగా ఎగరవేశారు. అక్కడితో ఆగలేదు. ఆసక్తిని ఆవిష్కరణగా మార్చుతూ డ్రోన్ల తయారీలో అడుగుపెట్టారు. ఇప్పటి వరకు 50 మినీ ఏరోప్లేన్లు, 12 డ్రోన్లు తయారు చేశారు. ఏరోడైనమిక్స్, ఫ్లైట్ కంట్రోల్, పవర్ మెకానిజం వంటి అంశాల్లో ధీటైన విజ్ఞానం సంపాదించారు రవిప్రసాద్. ప్రస్తుతం ఏరో మోడలింగ్ క్లస్టర్ వరల్డ్ డ్రోన్ బిల్డర్స్ సభ్యుడిగా ఉన్నారు. డబ్బు కోసం మినీ ఏరోప్లేన్లు, డ్రోన్లు తయారు చేయడం లేదని చెబుతున్నారు రవిప్రసాద్. విమానాలు తయారు చేయాలనే ప్యాషన్తో ప్రయోగాలు చేస్తూనే అన్ని విద్యా సంస్థల్లో విద్యార్థులకు ఉచితంగా అవగాహన కల్పిస్తున్నానన్నారు. అంటే ఇందులో 2 రకాల ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి. ఒకటేమో ఫిక్స్డ్ వింగ్, అంటే మనం ఇప్పుడు చూసే ఏరోప్లేన్స్ అన్ని ఫిక్స్డ్ వింగ్స్ అంటాం. అలాగే హెలికాప్టరు, చినోక్ ఇలాంటివేమో రోటరీ వింగ్స్ అంటాం. కాబట్టి ఈ 2 రకాల ఫ్లయింగే ఉంటాయి, ఫిక్స్డ్ వింగ్, రోటరీ వింగ్. కాబట్టి ఇప్పుడు ఇందులో మనకు కనిపించే ప్లేన్ పద్ధతుల్లో అన్ని రకాల ప్లేన్లను నేను మోడల్స్గా తయారు చేసి పిల్లలకి ఏ ప్లేన్ ఎలా ఎగురుతుందో అనేది చాలా స్కూల్స్లో వాళ్ళకు చెప్పడం జరిగింది. ఇలాంటి సబ్జెక్టు హై స్కూల్ లెవెల్ నుంచి కూడా మనం ఇంట్రడ్యూస్ చేయాలి. పిల్లల్లో సృజనాత్మక శక్తి పెంచడానికి ఇవి ఎంతోగా ఉపయోగపడతాయి. అలాగే ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీల్లో కూడా ఏరో మోడలింగ్ అనేది, ఏరోనాటిక్స్ అనేది తప్పకుండా ఇంట్రడ్యూస్ చేయాలి. ఎందుకంటే ఇవాళ ప్రపంచంలో చాలా డిమాండింగ్ సబ్జెక్ట్ ఏరోప్లేన్ అనేది, ఏరోనాటికల్స్ అనేది. మీకు తెలుసు, ప్రపంచం మొత్తాన్ని కూడా ఒక కుగ్రామంగా మార్చింది మొదట
సముద్రయానం అయితే ఆ తర్వాత ఇప్పుడు మనం గంటల్లో భూమి చుట్టూ తిరిగే ఒక సాధనం ఇది. మినీ ఏరోప్లేన్లు, డ్రోన్లు తయారు చేయాలంటే డైరెక్టర్ జనరల్ సివిల్ ఏవియేషన్ రిజిస్ట్రేషన్ తప్పనిసరని చెప్తున్నారు రవిప్రసాద్ రావు. రాబోయే తరాలకు టెక్నాలజీ అర్థమవ్వడమే కాక అనుభవం అయ్యేలా ఏరోప్లేన్లు, డ్రోన్లు తయారు చేసి చూపిస్తున్నారు. పిల్లల్లో అనేక అనారోగ్యాలకు దంత సమస్యలే కారణం. అందుకే పిల్లల దంతాలు, చిగుళ్ళు, నోటి ఆరోగ్యం కోసం కరీంనగర్ జిల్లా ప్రభుత్వ యంత్రాంగం చేపట్టిన కార్యక్రమం పలువురి అభినందనలు అందుకుంటోంది. జిల్లాలోని 50,000 మంది చిన్నారులను పరీక్షించి సుమారు 12 నుంచి 14,000 మంది పిల్లలకు దంత చికిత్సలు అందించాలని నిర్ణయించారు. ప్రతి స్కూలుకు వెళ్లి పిల్లలందరి దంతాలను పరీక్షించి సమస్యలున్న వారికి సర్కారు ఆసుపత్రిలో చికిత్స కూడా అందిస్తున్నారు. కరీంనగర్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలందరి దంతాల ఆరోగ్యంపై కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పత్తి ఫోకస్ పెట్టారు. పిల్లలు ఆరోగ్యంగా ఉండేందుకు ప్రతి స్కూల్లో డెంటల్ టెస్టులు నిర్వహిస్తున్నారు. జిల్లాలోని 750 పాఠశాలల్లో సుమారు 12,000 మంది విద్యార్థులకు ఫ్రీగా దంత పరీక్షలు నిర్వహిస్తున్నారు. అవసరమైన వారికి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఉచిత చికిత్స అందిస్తున్నామని తెలిపారు కరీంనగర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి అధికారులు. ప్రభుత్వ పాఠశాల అన్ని తిరగడం జరుగుతుందండి. అందరు పిల్లలను మేము ముందుగా పరీక్షలు చేయడం జరుగుతుంది. పరీక్షలు చేసిన తర్వాత వాళ్ళలో ఉన్న దంత సమస్యన్ని మేము రికార్డ్ చేసుకుంటున్నాము. అవి రికార్డ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి ఒకరి తర్వాత ఒక్కొక్క స్కూల్ వాళ్ళని పిలవడం జరుగుతుంది. తర్వాత వాటికి ట్రీట్మెంట్ కూడా చేయడం జరుగుతుంది. చాలామంది పిల్లలకి వాళ్ళు ప్రాపర్గా బ్రష్ చేసుకుంటున్నా సరే వాళ్ళలో పిప్పి పళ్ళు ఉండడం కానివ్వండి, లేకపోతే కొంతమంది ఇంకా పాల పళ్ళు అలానే ఉండే, అంటే పెద్దవాళ్ళు అవుతున్నా కూడా పాల పళ్ళు అలానే ఉండేవి పడిపోకపోవడం కానీ ఇలా. తర్వాత కొంతమందికి మరీ పళ్ళు బాగా డ్యామేజ్ అయి ఉండడం కానీ, ఎగుడు పళ్ళు ఉండడం కానీ, తర్వాత కొంతమంది చిగుర్లు అన్ని వాపులు ఉండడం కానీ, ఇవన్నీ సమస్యలు గుర్తించడం జరుగుతుందండి. వీటికి తదుపరి ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. 5 నుండి 15 సంవత్సరాల పిల్లల మధ్యలో ఎక్కువ డికేట్ టీత్ ఉన్నాయని, ఎక్కువ బ్లీడింగ్ గమ్స్ ఉన్నాయి. బ్లీడింగ్ గమ్స్ అంటే బ్రష్ చేసేటప్పుడు చిగుర్లు పాప వచ్చి దాని బ్లీడింగ్ అవుట్లా. సో చిగుర్ల మధ్యలో మైల్ అంతా జమ అయ్యేసరికి బ్లీడింగ్ అవుతుంది. మేము స్కూల్లో స్క్రీన్ చేసినప్పుడు ఇది బయటపడ్డది. సో ఇక్కడ వచ్చినప్పుడు వాళ్ళకి డికేట్ మొత్తం క్లీన్ చేసి మొత్తం ఫిల్లింగ్ చేస్తున్నాం. ఎవరెవరికి స్కేలింగ్ అవసరం అంటే చిగుర్లు క్లీనింగ్ అవసరం వాళ్ళు క్లీనింగ్ చేసి తీసేస్తున్నాం, మొత్తం క్లీన్ చేసి. తర్వాత ఎవరికి పన్ను తీయాల్సి వస్తుందో వాళ్ళకి పన్నులు తీసి ఇక్కడ మందులు కూడా ఇస్తున్నాం మేము. సో ఇది 5 to 15 years వరకు. మందులు ఇచ్చిన తర్వాత కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, అవి కూడా మేము వాళ్ళ ట్యూటర్లకు చెప్తున్నాం. ఏమేమి ఇన్స్ట్రక్షన్స్ ఫాలో కావాలి, ఎట్లా బ్రషింగ్ చేయాలి, మార్నింగ్ రాత్రి 2 సార్లు బ్రషింగ్ చేయాలి, ఏ విధంగా బ్రషింగ్ చేయాలని కూడా మాకు చెప్తున్నాం. ఎవ్రీ 3 months ఒకసారి బ్రష్ మార్చాలని కూడా చేశాం వాళ్ళకు. కరీంనగర్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు, మోడల్ స్కూళ్లలో చదువుతున్న విద్యార్థులందరికీ ఈ నెల 10 నుంచి ఉచిత దంత వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. విద్యార్థుల్లో అనేక దంత సమస్యలు గుర్తిస్తున్నారు. ముఖ్యంగా చిగుళ్ల సమస్యలు, పాల పండ్లు, పిప్పి పండ్లు పిల్లల్లో ఉన్నట్లు వైద్యులు గుర్తించి చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రికి పంపిస్తున్నారు. విద్యార్థులకు డెంటల్ కేర్ గురించి అవేర్నెస్ కల్పిస్తున్నట్లు తెలిపారు అధికారులు. సర్కార్ నిర్ణయంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు టీచర్లు, విద్యార్థులు. డాక్టర్ ఈరోజు టీత్ టెస్ట్ కోసం వచ్చారు. మా స్కూలే కాదు అన్ని స్కూళ్ళల్లో టెస్ట్ చేశారు. ఇప్పుడు ఈ టీత్ టెస్ట్ చేసుకోవడం వల్లనే మాకు ఏం సమస్యలు ఉన్నాయో తెలిసింది. వాళ్ళే హాస్పిటల్ పెట్టారు, ఫ్రీగా అందరికీ ఫ్రీగా టెస్ట్ చేస్తారు. డాక్టర్స్ మా పళ్ళ కండిషన్ గురించి టెస్ట్ చేసుకున్నారు. మా పళ్ళు ఎట్లాంటి కండిషన్లో ఉన్నాయని చెప్పిళ్ళు. డైలీ 2 times బ్రష్ చేయడం వల్ల పళ్ళు మంచిగా ఉంటాయని కూడా చెప్పిళ్ళు. ఏదైనా అతుక్కునే పదార్థాలు తిన్నప్పుడు నీళ్లు తాగి పుక్కిలించి ఉంచడం మంచిది, అవి పళ్ళకు కూడా అతుక్కొని ఉండవు అని చెప్పిళ్ళు. డైలీ 2 times బ్రష్ చేసుకోవాలని కూడా చెప్పిళ్ళు. ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి టీత్ టెస్ట్ వాళ్ళు వచ్చారు. మా అందరికీ ఫ్రీగా టెస్ట్ చేస్తుర్రు. ఇంకా ప్రాబ్లం ఉన్న వాళ్ళని వేరే గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకుపోయి వాళ్ళ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసి తీసుకొస్తారు. కరీంనగర్ జిల్లా ప్రభుత్వ యంత్రాంగం సర్కార్ స్కూల్ పిల్లల ఆరోగ్యంపై చూపిస్తున్న శ్రద్ధను తల్లిదండ్రులు కూడా అభినందిస్తున్నారు. పంటి సమస్యను చిన్నగా ఉన్నప్పుడే గుర్తించాలని చెబుతున్నారు అధికారులు. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో కీలక విషయాలు బయటకు వస్తున్నాయి. అప్పటి డీజీపీ మహేందర్ రెడ్డి సిఎస్ సోమేష్ కుమార్ ను విచారిస్తున్నారు.
సిద్దిపేట పోలీస్ కమిషనర్ విజయ్ కుమార్, మాదాపూర్ డీసీపీ రితిరాజ్ టీం ఆధ్వర్యంలో ఈ విచారణ కొనసాగుతోంది. ఈ సందర్భంగా కమాండ్ కంట్రోల్ సెంటర్లో సిట్ బృందంలోని కొంతమంది సభ్యులతో సిపి సజ్జనార్తో భేటీ అయ్యారు. ఈ భేటీలో ఇంటెలిజెన్స్ చీఫ్ విజయ్ కుమార్ పాల్గొన్నారు. సిట్ తదుపరి కార్యాచరణపై చర్చిస్తున్నట్టు సమాచారం. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ధనరాజ్ అందిస్తారు. ధనరాజ్, ట్యాపింగ్ కేసులో మాజీ సీఎస్ సోమేష్ కుమార్, మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి సిట్ విచారణపై అప్డేట్స్ ఏంటి? ఫోన్ ట్యాపింగ్ కేసు చాలా కీలక దశకు చేరుకుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో A1గా ఉన్నటువంటి ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావును విచారణ కొనసాగిస్తున్నారు. దాంతోపాటు ఈ ట్యాపింగ్ టీంలో కీలకంగా వ్యవహరించినటువంటి సహచరకు సంబంధించినటువంటి నిందితులందరినీ కూడా ఒక్కొక్కరిని ప్రభాకర్ రావును ముందర పెట్టి కూడా సిట్ బృందం ఎంక్వైరీ స్టార్ట్ చేయడం జరిగింది. అయితే ఇవాళ ఈ కేసు విచారణ కూడా చాలా వరకు ముగుస్తున్నటువంటి క్రమంలో ఇక నిందితుల అందరితో కలిపి కూడా ప్రభాకర్ రావుని ముందర పెట్టి కూడా విచారణ కొనసాగిస్తున్నటువంటి సిచ్యువేషన్ కొనసాగుతున్నటువంటి క్రమంలోనే మరోవైపున చూసినట్టయితే కమాండ్ కంట్రోల్ సెంటర్లో సిపి సజ్జనార్ సిట్ బృందానికి నేతృత్వం వహిస్తున్నారు. కాబట్టి ఆయనతో పాటుగాను సిద్దిపేట కమిషనర్గా ఉన్నటువంటి విజయ్ కుమార్, అదేవిధంగా మాదాపూర్ డీసీపీ అయినటువంటి రితిరాజు నేతృత్వంలో ఇక బీఆర్ఎస్ ప్రభుత్వంలో డీజీపీగా కొనసాగినటువంటి మహేందర్ రెడ్డి, అదేవిధంగా అప్పటి సిఎస్గా ఉన్నటువంటి సోమేష్ కుమార్ను కూడా విచారణ కొనసాగిస్తున్నారు. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి వ్యవహారంలో అప్పుడున్నటువంటి ప్రభుత్వం సంబంధించి ఏ సమాచారం మేరకు ఈ ఫోన్ ట్యాపింగ్ అనే ప్రభాకర్ రావుకు ఎలాంటి ఆదేశాలు ఇచ్చారు అనే విషయాలపైననే ప్రధానంగా అప్పుడున్నటువంటి ఎంప్యానల్ అంటే ప్యానల్గా కొనసాగినటువంటి క్రమంలో ఉన్నటువంటి డీజీపీ కావచ్చు, అప్పుడు ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి అనిల్ కుమారు, దాంతోపాటు సిఎస్గా ఉన్నటువంటి సోమేష్ కుమార్ ఎలాంటి ఆదేశాలు ఇచ్చారు, ఫోన్ ట్యాపింగ్కు ప్రభాకర్ రావుని ఎందుకు ఎంచుకోవడం జరిగింది, దాంతోపాటుగాను ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవస్థలో అప్పుడున్నటువంటి రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి ఎవరి ఆదేశాల మేరకు చేశారు అనే మొత్తం ఈ బృందానికి అంటే సిద్దిపేట కమిషనర్గా ఉన్నటువంటి విజయ్ కుమార్, అదేవిధంగా మాదాపూర్ డీసీపీ రితురాజ్ నేతృత్వంలో కూడా ఇటు కమాండ్ కంట్రోల్ సెంటర్లో ప్రత్యేకంగా వీరిద్దరిని కూడా విచారణ చేస్తున్నారు. మరోవైపున చూసినట్టయితే జూబ్లీ హిల్స్ కేంద్రంగా ఉన్నటువంటి సిట్ సంబంధించినటువంటి ఆఫీస్లో చూసినట్టయితే ప్రభాకర్ రావు కుమారుడు నిశాంత్ రావు, దాంతోపాటుగాను ఫోన్ ట్యాపింగ్లో 4 పోలీస్ అధికారులు ఉండడం జరిగింది. ప్రణీత్ రావు, అదేవిధంగా భుజంగరావుతో పాటుగాను రాధాకిషన్ రావు, అదేవిధంగా తిరుపతి అన్నలు వీరందరినీ కూడా విచారణ చేస్తున్నారు. ఓ ఛానల్కి సంబంధించినటువంటి ఎండీని కూడా పిలిపించి మొత్తం 5గురిని కూడా విచారణ చేపట్టారు. ఇక ఈ కేసు చాలా అంటే ఈ రోజుతోటి ముగుస్తున్నటువంటి క్రమంలో చాలా సైంటిఫికల్ సంబంధించినటువంటి ఎవిడెన్స్లు అన్నిటిని కూడా ఇప్పటికే కలెక్ట్ చేశారు. మళ్ళీ రీఎగ్జామినేషన్ చేస్తున్నారు. వాళ్ళు ఇచ్చేటువంటి రిపోర్ట్లను ఎప్పటికప్పుడు రికార్డ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక ఎఫ్ఎస్ఎల్ సంబంధించినటువంటి డాటానంతా ఇప్పటికే సిటీ బృందం సేకరించింది. వాటి అన్నిటిని ఆధారాలను ఒక్కొక్కటి ప్రొజెక్షన్ చేస్తూ కూడా వాటికి సంబంధించినటువంటి ఆధారాలపైన నిందితులను కూడా ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారంలో అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలాంటి ఆదేశాలు ఇచ్చారు, అదేవిధంగా 6,000 మంది ఫోన్ ట్యాపింగ్ చేసి ఎవరి వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాల కోసం మీరు ట్యాపింగ్ పాల్పడ్డారు, మొత్తం ట్యాపింగ్ చేసినటువంటి సమాచారాన్ని ఎప్పటికప్పుడు సర్వర్లో ఏ విధంగా దాన్ని స్టోర్ చేశారు, ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే దాన్ని అంతా కూడా ఎట్లా డిస్ట్రాయ్ చేయమని ఎవరి ఆదేశాలు ఇచ్చారు, దీనిలో కీలకంగా వ్యవహరించినటువంటి ప్రణీత్ రావుకు సంబంధించినటువంటి వ్యవహారాలపైన పూర్తిగా స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. దాంతోపాటుగా భుజంగరావు, అదేవిధంగా మాజీ డీసీపీగా ఉన్నటువంటి టాస్క్ ఫోర్సు రాధాకిషన్, దాంతోపాటుగా మొత్తం తిరుపతి అన్న డిఎస్పీగా ఉన్నారు. కాబట్టి ఈ టీంని అంతా కూడా ఒక్కొక్కరిని విచారణ కొనసాగిస్తున్నారు. రామగుండ కమిషనర్గా పనిచేసినటువంటి అంబర్ కిషోర్ జా దీనికి నేతృత్వం వహిస్తున్నారు. దాంతోపాటు జూబ్లీ హిల్స్ ఏసీపీగా ఉన్నటువంటి వెంకటగిరి నేతృత్వంలో ఈ బృందం ప్రత్యేకంగా ఈ 5గురిని విచారణ కొనసాగిస్తుంది. దాంతోపాటు
ఇక ఈ కేసు విచారణలో అంటే 14 రోజుల పాటు విచారణ కొనసాగించినటువంటి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంకు సజ్జనార్ నేతృత్వం వహిస్తున్నారు కాబట్టి ఈరోజు విచారణకు సంబంధించినటువంటి అంశాలన్నిటిని కూడా ఫైనల్ ఛార్జ్షీట్లో దాన్ని ఎస్టాబ్లిష్మెంట్ చేయనున్నారు. ఎవరికి సంబంధించినటువంటి రోల్ ఏ విధంగా కొనసాగింది, అదేవిధంగా అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం సంబంధించినటువంటి వ్యవహారాల్లో పొలిటికల్ లీడర్లకు సంబంధించినటువంటి ఎవరెవరి పాత్ర ఉంది, ఇప్పటివరకు సేకరించినటువంటి సాక్షులు, ఆధారాలు, ఎవిడెన్స్లు అన్నింటిని కూడా పూర్తిగా ఎస్టాబ్లిష్మెంట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈ 14 రోజుల పాటు విచారణ కొనసాగించినటువంటి అన్ని అంశాలకు సంబంధించినటువంటి నివేదికనంతా కూడా రేపు సుప్రీంకోర్టులో దాని నివేదికను సిట్ బృందం అందజేయనున్నటువంటి క్రమంలో ఇక కమాండ్ కంట్రోల్ సెంటర్లో సిపి సజ్జనార్ నేతృత్వంలో ఇక రామగుండం కమిషనర్గా ఉన్నటువంటి అంబర్ కిషోర్ జా, అదేవిధంగా సిద్దిపేట కమిషనర్ విజయ్ కుమార్, మరోవైపున మాదాపూర్ డీసీపీగా ఉన్నటువంటి రితిరాజ్ డీసీపీ, వీళ్ళంతా కూడా ప్రత్యేకమైనటువంటి సమావేశం కొనసాగిస్తున్నారు. ఫర్దర్ సంబంధించినటువంటి లీగల్ ప్రొసీజర్స్ను ఎలా ముందుకు తీసుకెళ్లాలి, నిందితులపైన పెట్టినటువంటి కేసులని ఎస్టాబ్లిష్మెంట్ను చేసి ఛార్జ్షీట్లో వీరికి సరైనటువంటి అంటే కోర్టులో దాఖలు చేసి ఆ తర్వాత ప్రాసిక్యూషన్ చేయాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. కాబట్టి లీగల్ సంబంధించినటువంటి ప్రొసీడింగ్ను ముందుకు తీసుకెళ్లే వ్యవహారంలో ప్రతివ్యూహాలు ఏ విధంగా ఉంటాయి, లీగల్ సంబంధించినటువంటి అడ్వైజ్ ఎలా కొనసాగుతుంటుంది, మొత్తం ట్రయల్ సంబంధించినటువంటి వ్యవహారాలలో మొత్తం ఇప్పటివరకు సేకరించినటువంటి అంశాల నివేదికను రేపు సుప్రీంకోర్టుకు అందజేయనున్నటువంటి క్రమంలో ఇక కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఉన్నతాధికారుల భేటీ కావడం చాలా వరకు చర్చనీయాంశంగా మారింది. ఓటు స్టూడియో రైట్ ధనరాజ్. అంగన్వాడీ కేంద్రాల్లో గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు తాజా ఆరోగ్యకర ఆహారాన్ని అందించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పోషణ్ వాటికా పథకం నిజామాబాద్ జిల్లాలో విజయవంతంగా అమలవుతోంది. ప్రభుత్వ ఆదేశాలతో అంగన్వాడీల ఆవరణలోని ఖాళీ స్థలాల్లో సేంద్రియ పద్ధతిలో కూరగాయలు, ఆకుకూరలు సాగు చేస్తున్నారు నిర్వాహకులు. నాణ్యమైన ఆహారం అందించేలా, కాంట్రాక్టు ఏజెన్సీల ఆగడాలు తగ్గించేలా, అంగన్వాడీ టీచర్లకు బిల్లుల సమస్య తొలగించేలా కేంద్రం తీసుకొచ్చిన ఈ పథకంపై హర్షం వ్యక్తమవుతోంది. అంగన్వాడీ కేంద్రాల్లో ఆరోగ్యకరమైన పోషకాహారాన్ని అందించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టింది కేంద్ర ప్రభుత్వం. పోషణ్ వాటికా పేరుతో కొత్త కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. నిజామాబాద్ జిల్లాలో మొత్తం 1501 అంగన్వాడీ కేంద్రాలు ఉండగా సొంత భవనాలున్న 300 అంగన్వాడీలను పోషణ్ వాటికా పథకానికి ఎంపిక చేశారు అధికారులు. ఇందులో భాగంగా అంగన్వాడీ కేంద్రాల ఆవరణలో ఖాళీ స్థలాల్లో సేంద్రియ పద్ధతిలో ఆకుకూరలు, కూరగాయలు సాగు చేస్తున్నారు. ఈ పథకానికి ఎంపికైన అంగన్వాడీలకు ఒక్కో కేంద్రానికి 10,000 చొప్పున నిధులు అందిస్తున్నారు. పోషణ్ వాటికలో భాగంగా అంగన్వాడీల్లో కూరగాయలు సాగు చేసేందుకు ఇప్పటికే జిల్లాకు విత్తనాలు సరఫరా అయ్యాయి. 500 రూపాయల విత్తన ప్యాకెట్లను ఎంపిక చేసిన 300 అంగన్వాడీలకి సప్లై చేశారు అధికారులు. ఇందులో పాలకూర, వంకాయ, తోటకూర, టమాటా, చిక్కుడు విత్తన ప్యాకెట్లు ఉన్నాయి. అలాగే ప్రతి సెంటర్కు 2,000 రూపాయల వ్యయంతో భూమిని చదును చేయించారు. కొన్ని కేంద్రాల్లో ఇప్పటికే మొక్కల పెంపకం కూడా జరుగుతుంది. మాకు పోషణ వాటిక పెట్టాలని విత్తనాలు ఇచ్చిండ్రు. విత్తనాలు వేస్తే వర్షాలకు కొన్ని ఖరాబ్ అయినాయి, కొన్ని మొలిచినాయి. ప్రభుత్వం ఉద్దేశం ఏంది అని అంటే పోషణ గార్డెన్ పెంచి పిల్లలకు సరైన పోషకాహారం అందించాలని, ఆకుకూరలు, కూరగాయలు పండించి పిల్లలకు పెట్టాలని చెప్పేసి పోషణ అభియాన్ వాళ్ళ ఉద్దేశంతో మాకు కూరగాయలు పంపించిండ్రు. మేము బాగానే వేసినాము, కాకపోతే కానీ వర్షాలకు కొట్టుకుపోయినాయి. ప్లేస్ ఉన్న దగ్గర వేసినాము కానీ ఖరాబ్ అయినాయి. ఇప్పుడు అవి మొలవకపోవడం వల్ల ఏమవుతుందనంటే మనం పెట్టినా కానీ ఫలితం లేకుండా అయిపోయింది. ఇప్పుడేమో పెట్టాలి అని అంటే పెట్టినాము. వాటర్ కూడా ప్రాబ్లమే కదా, ప్లేస్ కావాలి, దానికి వాటర్ కావాలి, దానికి చుట్టూ కాంపౌండ్ వాళ్ళు లాగా ఏమన్నా ఇస్తే మేము చేస్తామని నేను చెప్తున్నా. పోషణ వాటికని పెంచమని ఇస్తే విత్తనాలు పెడుతున్నాం కానీ అవి కోతులు ఉంచట్లేదు. చాలా కోతుల బాధతోని ఇబ్బంది పడుతున్నాము. కంచలాగా ఏదైనా ఇస్తే మేము కోరి కాపాడగలుగుతాము. గతంలో అంగన్వాడీలకు ఆకుకూరలు, కూరగాయలు కాంట్రాక్ట్ ఏజెన్సీలు సరఫరా చేసేవి. నాణ్యత లేని కూరగాయలు, ఆకుకూరలు సప్లై చేస్తూ ఉండటంతో చిన్నారులు, గర్భిణీలు, బాలింతలకు పౌష్టికాహారం అందించాలనే లక్ష్యం నెరవేరలేదు. తర్వాత కొన్నేళ్ల నుంచి అంగన్వాడీ టీచర్లు కూరగాయలు కొని వంట చేయిస్తున్నారు. బిల్లులు సక్రమంగా రాకపోవడంతో టీచర్లు నానా ఇబ్బందులు పడుతున్నారు. కేంద్రం తీసుకొచ్చిన పోషణ్ వాటిక కార్యక్రమంతో ఈ సమస్యలు తొలగిపోవడంతో పాటు లబ్ధిదారులకు నాణ్యమైన ఆహారం అందనుంది. కొన్ని తొట్లల్లో కూరగాయలు పెంచుతా ఉన్నాము.
పెట్టుకున్నాము. పాలకూర, చిక్కుడుకాయలు, మునిగాకు చెట్లు, మళ్ళీ కొన్ని కింద కూడా పెంచినాము. ఇక్కడ మిరప చెట్లు, ఇవన్నీ కొన్ని మేము కూరలలో వాడుకుంటూ ఉంటాము. అప్పుడప్పుడు తక్కువ ఉన్నప్పుడు అవి కొన్ని యూజ్ చేసి వాడుతూ ఉంటాం. ఎరువులు లేకుండా వాటిని పండించి కూరలో అవే వాడతాం. గర్భవతులకు, బాలింతలకు, 3 to 6 పిల్లలకు ఇక్కడే భోజనం ఉంటుంది కాబట్టి ఇక్కడ కూరలో వేసి పెడతాం వాళ్ళకి. పోషణ వాటిక పథకం నిర్వహణ బాధ్యతలు అంగన్వాడీ టీచర్లకి అప్పగించింది ప్రభుత్వం. నిజామాబాద్ జిల్లాలో ఇప్పటికే కొన్ని కేంద్రాల్లో విత్తన పంపిణీ పూర్తవగా స్థలాల కొరత కారణంగా కొన్ని కేంద్రాల్లో పథకం అమలు కావటం లేదు. సెంటర్ల చుట్టూ ప్రహరీలు లేకపోవడం, పనిభారం కారణంగా కూడా పలు సెంటర్లలో పథకం అమలుకు ఇబ్బందులు వస్తున్నాయి. పశువులు, కోతుల బెడద కూడా ఈ పథకానికి ఆటంకంగా మారే అవకాశం ఉంది. మాకు డిపార్ట్మెంట్ నుంచి సీడ్స్ అనేది ఇవ్వడం జరిగింది కూరగాయల గురించి. ఏంటంటే కోతులది ఎక్కువగా ఉంది. మాకు చిన్న చిన్న మొక్కలు రాగానే అవి పీకి పారేస్తున్నాయి. మాకు కంచెలాగా లేకుంటే అవర్ గోడలాగా కట్టిస్తే బాగుంటుంది. వాటర్ది కూడా కొంచెం ప్రాబ్లం ఉంది, వాటర్ కూడా కావాలి. ఆయమ్మలతో రోజు ఆయమ్మలు సాఫ్ చేస్తారు, కంచె కూడా పెంచడం జరుగుతుంది. కానీ కోతుల బెరడ బాగా ఉంది, పిల్లలపై కూడా ఇట్లా వస్తున్నాయి. మాకు డిపార్ట్మెంట్ నుంచి విత్తనాలు ఇస్తారు కానీ మేము పెడుతున్నాం కానీ ఆ కోతులు చెట్లు ఇంత పెద్దగానే కోతులు ఇరిచేస్తున్నాయి. న్యూట్రన్ గార్డెన్ మంచిగా లేదు. ఆ కోతుల బాధకే ఇవన్నీ చెట్లు ఇరిగిపోతున్నాయి. ఒక విత్తనం కాగానే ఇరిచేస్తున్నాయి. ఏ విత్తనాలు ఉంచుతలేవు. అంగన్వాడీలో ఆహార నాణ్యతను పెంచేందుకు కేంద్రం తీసుకొచ్చిన పోషణ్ వాటిక పథకంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు పబ్లిక్. గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు పోషకాహారం అందుతుందని చెప్తున్నారు. 44 జాతీయ రహదారిపై ఆధునిక టెక్నాలజీతో ప్రమాదాలు అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారు అధికారులు. ప్రమాదాలు చేసి పారిపోతున్న వారిని పట్టించేందుకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. మరోవైపు ట్రాఫిక్ జాంపై అప్రమత్తంగా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నామంటున్నారు. వాహనదారుల భద్రతే లక్ష్యంగా నేషనల్ హైవే 44 పై సీసీ కెమెరాల ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నట్లు తెలిపారు అధికారులు. దేశంలో అతి పొడవైన రహదారి నేషనల్ హైవే 44. ఉత్తర భారతదేశాన్ని, దక్షిణ భారతదేశాన్ని కలిపే ఈ మార్గం ఆదిలాబాద్ జిల్లాలో డోలార నుంచి హైదరాబాద్ వరకు ఉంటుంది. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ ను కూడా కలిపే ఈ రహదారిపై తరచుగా వాహనాల ప్రమాదాలు జరుగుతున్నాయి. అదుపు తప్పి పల్టీలు కొడుతున్నాయి. ప్రమాదాల్లో ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అంతేకాదు ప్రమాదాల్లో గాయపడి విగత జీవులుగా మారుతున్నారు. ఇలాంటి ప్రమాదాలకు చెక్ పెట్టాలని నిర్ణయించారు అధికారులు. అడ్వాన్స్డ్ స్పీడ్ టెక్నాలజీ మేనేజ్మెంట్ అమలు చేస్తున్నారు. అందులో భాగంగా జాతీయ రహదారిపై సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. కిలోమీటర్కు ఒక పోల్ ఏర్పాటు చేస్తున్నారు. జాతీయ రహదారి మధ్యలో ఈ పోల్ను ఏర్పాటు చేస్తున్నారు. వీటికి కెమెరాలు అమర్చుతున్నారు. ఇలా ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ వరకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు అధికారులు. ఈ కెమెరాలతో రహదారిపై రాకపోకలు గమనిస్తామంటున్నారు ఆఫీసర్స్. దీంతో జాతీయ రహదారిపై అడుగు పెడితే చాలు సీసీ కెమెరాలతో వాహనాల కదలికలు ఖచ్చితంగా రికార్డ్ అవుతాయి. ఆదిలాబాద్ జిల్లాలోని నేషనల్ హైవేపై సీసీ కెమెరా వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నారు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు. దీనివల్ల మనకు ప్రయాణికులకు చాలా సులభతరంగా ఉంటుంది. ఎక్కడైనా యాక్సిడెంట్ కానీ, స్పీడ్ కంట్రోల్ కానీ ఇవన్నీ మనం ఈజీగా హ్యాండ్ ఓవర్ చేసుకోవచ్చు గవర్నమెంట్ అనేది. ఇప్పుడు యాక్సిడెంట్ అయిన తర్వాత మనకు ట్రాఫిక్ జామ్ అవుతుంది. ట్రాఫిక్ జామ్ అవ్వడం వల్ల మనము ప్రయాణం చేయలేము. దీనివల్ల ముందుగానే మనం ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చి దారి మళ్లింపు చర్యలు చేపడతారు. కాబట్టి మనం ఈజీగా ప్రయాణం చేయొచ్చు. వాహనాలు జాతీయ రహదారిపై ప్రయాణం మితిమీరిన వేగంతో వెళ్లినా ప్రమాదాలకు కారణమైన అన్ని దృశ్యాలు కెమెరాల్లో రికార్డ్ అవుతాయి. కొంతమంది వాహనదారులు వాయువేగంతో వెళ్తూ ప్రమాదాలకు కారణమవుతున్నారు. ఈ ప్రమాదాల్లో పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు. అయినప్పటికీ కంటికి కనిపించకుండా పారిపోతున్నారు. ఇప్పుడు కెమెరాల ఏర్పాటుతో ఆ పరిస్థితి ఉండదు. ఖచ్చితంగా కెమెరాల్లో రికార్డ్ అవుతాయి. ప్రమాదాలకు కారణమైన వారు కెమెరాల నుంచి తప్పించుకోలేరు. అదేవిధంగా వేగంగా వాహనాలు నడిపే వాళ్ళు క్షణాల్లో చిక్కిపోతారంటున్నారు అధికారులు. ఆదిలాబాద్ దగ్గర నియరెస్ట్లో హైవే 44 హైవే పైన 12 బ్లాక్ స్పాట్లు ఉన్నాయి. దీనివల్ల ఎన్నో యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. దీంట్లో ఎవరు హిట్ అండ్ రన్లో ఎవరు గుద్ది వారిపోతున్నారు, అసలు ఎవరు గుద్దుతున్నారో తేడేం లేదు. ఈ సీసీ కెమెరా ద్వారా ఐడెంటిఫై అవుతుంది. ఒకటి వాళ్ళ చోట యాక్సిడెంట్ అని చెప్పి అదే టైంలో వారు సర్వీస్ ఇవ్వడం, ప్రాణాలు కాపాడడం. మెయిన్గా ఈ హిట్ అండ్ రన్ కేసులో ఎవరైతే దొరకని వాళ్ళు ఉంటారో దీని ద్వారా అతి తొందరగా పోలీసులు ఐడెంటిఫై చేసి వాళ్ళను పట్టుకోవడం. ప్రమాదాలను అతి వేగంగా వెళ్లే వాహనాలను రికార్డు చేయడమే కాదు, జాతీయ రహదారిపై అప్పుడప్పుడు ట్రాఫిక్ జామ్ అవుతుంటుంది.
దీంతో గంటల కొద్దీ వాహనాలు నిలిచిపోతుంటాయి. అయితే ఇలాంటి సమయంలో అప్రమత్తం చేసేలా ప్రతి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న వాహనాలకు ఒక సందేశం వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. జాతీయ రహదారిపై కొన్ని ప్రాంతాలలో ప్రమాదాల గండాలు ఉన్నాయి. కర్వులు, డేంజర్ జోన్లు ఉన్నాయి. వీటిపై కెమెరాలతో వాహనదారులను అలర్ట్ చేసేలా వీడియో సందేశం పంపేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అధునాతన టెక్నాలజీతో పాటు సీసీటీవీ కెమెరాలతో నేషనల్ హైవే 44 డిజిటల్ రహదారిగా మారుతుందంటున్నారు వాహనదారులు. అడ్వాన్స్డ్ స్పీడ్ టెక్నాలజీ మేనేజ్మెంట్ తో వాహనదారులకు భద్రత కలుగుతుందన్నారు. జాతీయ రహదారిపై టెక్నాలజీ అమలుపై ప్రజలు స్వాగతిస్తున్నారు. ఐఐటి హైదరాబాద్లో పార్కింగ్ షెడ్లని విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలుగా మార్చారు. క్యాంపస్ అవసరాలకు వాడే విద్యుత్ మొత్తం క్యాంపస్లోనే ఉత్పత్తి చేసేలా సోలార్ ప్యానెల్ ఏర్పాటు చేశారు. ఒకవైపు వాహనాలకు నీడ కల్పిస్తూనే మరోవైపు విద్యుత్ ఉత్పత్తిలో ఆదర్శంగా నిలుస్తోంది ఐఐటి క్యాంపస్. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ విద్యతో పాటు పర్యావరణ పరిరక్షణకు స్ఫూర్తిగా నిలుస్తోంది. ప్రకృతి సమతుల్యత దెబ్బతినకుండా ఆధునిక వసతులతో ఒక విద్యా సంస్థను ఎలా నిర్మించాలనే దానికి మంచి ఉదాహరణ ఈ క్యాంపస్. చెట్లు, సహజ నీటి ప్రవాహాలను తొలగించకుండా మానవ అవసరాలకు అనుగుణంగా నిర్మాణాలు చేపట్టడం ఐఐటి హైదరాబాద్ ప్రత్యేకత. భవనాల నిర్మాణంలో పర్యావరణ హిత విధానాలను అనుసరించింది ఐఐటి హైదరాబాద్ యాజమాన్యం. భవనాల్లో సహజ వెలుతురు, గాలి ప్రసరణకు ప్రాధాన్యం ఇచ్చేలా డిజైన్ చేసి పగటి వేళల్లో లైట్ల అవసరం తగ్గి విద్యుత్ వినియోగం తక్కువగా ఉండేలా బిల్డింగ్ నిర్మించింది. అలాగే వర్షపు నీటి సేకరణ వ్యవస్థలు, నీటి పునర్వినియోగం, మురుగునీటిని శుద్ధి చేసి గార్డెనింగ్ కు వినియోగించడం వంటివి కూడా ఈ క్యాంపస్ లో అమలు చేస్తున్నారు. ఇప్పటికే పర్యావరణ పరిరక్షణకు అనేక పద్ధతులను అనుసరిస్తోన్న క్యాంపస్ అధికారులు ఇటీవల మరో కొత్త విధానాన్ని అమలు చేశారు. క్యాంపస్ లో పార్కింగ్ షెడ్లను సోలార్ పవర్ ప్లాంట్ గా మార్చారు. పార్కింగ్ ఏరియాపై పూర్తిగా సోలార్ ప్యానెల్స్ నిర్మించి విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించారు. సాధారణంగా పార్కింగ్ స్థలాలు కేవలం వాహనాల నిలుపుదలకే పరిమితమవుతాయి. కానీ ఇక్కడ సోలార్ పవర్ జనరేషన్ కు ఉపయోగపడుతున్నాయి. వాహనాలకు నీడ కల్పించడంతో పాటు సూర్యకాంతి ద్వారా నాణ్యమైన విద్యుత్ ఉత్పత్తికి దోహదపడుతున్నాయి. మా కరెంట్ డైరెక్టర్ ప్రొఫెసర్ మూర్తి గారి గోల్ ఏంటంటే ఈ 2400 KLD వాటర్ తీసుకుంటున్నాం కదా, దాన్ని బేర్ మినిమం 1000 KLDకు తగ్గించేసి సో వాటర్ బిల్ని కంప్లీట్గా జీరో చేయాలి. దట్ ఈజ్ అవర్ టార్గెట్. ఈవెన్ ఎనర్జీ కన్జంప్షన్ కూడా, ఎలక్ట్రిసిటీ. ఇప్పుడు ఏంటంటే ప్రతి లైట్ మనం ఎల్ఈడి లైట్ పెట్టాము. సో ఇది ఏంటంటే ఈఎస్ఎల్ సజెషన్స్ ప్రకారంగా సో ఇవన్నీ పెట్టాము. దట్ సోలార్ ప్లాంట్స్ 3.5 మెగావాట్స్ సోలార్ ప్లాంట్ ఇంకా మనకు ఫ్యూచర్లో కూడా వస్తున్నాయి. సో కంప్లీట్గా ఐఐటి హైదరాబాద్ వన్ ఆఫ్ ది మోస్ట్ సస్టైనబుల్ మోడల్. ఇంకోటి ఏంటంటే ఈవెన్ హాట్ వాటర్, ఇప్పుడు ఈ సీజన్లో ప్రతి స్టూడెంట్కి హాట్ వాటర్ కావాలి, అవి కూడా మేము త్రూ సోలార్ ఇస్తున్నాం. హైబ్రిడ్ మోడల్, సోలార్ అండ్ ఎలక్ట్రికల్, ఇవి రెండు. సోలార్ షెడ్ల ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్ను క్యాంపస్ అవసరాలకు వినియోగించడంతో కాలేజీకి విద్యుత్ బిల్లుల భారం తగ్గింది. సంప్రదాయ ఇంధనాలపై ఆధారపడటం కూడా తగ్గింది. ఫలితంగా కాలుష్యం తగ్గి కార్బన్ ఫుట్ ప్రింట్ గణనీయంగా తగ్గుతుంది. ఇలాంటి కార్యక్రమాలతో ఐఐటి హైదరాబాద్ విద్యా సంస్థగా మాత్రమే కాకుండా పర్యావరణ పరిరక్షణ బాధ్యత కలిగిన ఆదర్శ సంస్థగా నిలుస్తోంది. అన్ని రకాలుగాను నెట్ జీరో అవ్వాలన్న ఉద్దేశంతో 3 రకాలుగా. ఒకటి నెట్ జీరో ఫర్ ఎలక్ట్రిసిటీ. సో మీరు క్యాంపస్లో చూస్తే మేము ఇప్పుడు ఒక 5 మెగావాట్ సోలార్ పెట్టాం. 5 మెగావాట్ సోలార్ ఉన్న ఐఐటీలు చాలా అరుదు. ఓకే, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో అంతంత ఎవరు పెట్టలేదు. మా ప్రస్తుతం ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ ఒక 8.5 మెగావాట్ ఉంది. మా నెక్స్ట్ 2 ఇయర్స్లో ఇంకొక 5 మెగావాట్ తీసుకొచ్చి ఒక 10 మెగావాట్స్ సోలార్ క్యాంపస్ లాగా తయారు చేసి కంప్లీట్గా నెట్ జీరో చేద్దామని కోరిక. వినూత్న విధానాలతో మౌలిక వసతులను సమర్థంగా వినియోగించుకుంటూ పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్నారు ఐఐటి హైదరాబాద్ నిర్వాహకులు, విద్యార్థులు. వరుసగా సెలవులు రావడంతో రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడకు భక్తులు పోటెత్తారు. భీమేశ్వర ఆలయంలో భక్తులతో కిక్కిరిసి పోయింది. కోడెమొక్కుల కోసం క్యూ లైన్లలో బారులు తీరారు భక్తులు. మేడారం జాతరకు ముందుకు వేములవాడ రాజన్నను దర్శించుకోవడం ఆనవాయితీ. ప్రస్తుతం రాజన్న ఆలయ విస్తరణ పనులు జరుగుతున్నాయి. దీంతో భక్తుల కోసం భీమేశ్వర ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు అధికారులు.
రాష్ట్రంలో సింగరేణి సంస్థను కాపాడుకునేందుకు కార్మిక సంఘాలు కలిసి రావాలని పిలుపునిచ్చింది సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక. పెద్దపల్లి జిల్లా గోదావరికని ప్రెస్ క్లబ్లో సింగరేణి కార్మిక నేతల ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఇప్పటికే సంస్థలో 4 బ్లాకులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రైవేటుపరం చేశాయని, ప్రస్తుతం మనుగురు ఓపెన్ కాస్టును టెండర్ ద్వారా ఆదాని అబానీలకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. సింగరేణి బొగ్గు గన్లను సింగరేణికే కేటాయించే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. సింగరేణి అతిపెద్ద కంపెనీ, సింగరేణి మంచి రెవెన్యూ ఇచ్చే కంపెనీ, మంచి ఉద్యోగాలు ఇచ్చే కంపెనీ, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చే కంపెనీ, రెవెన్యూ ఇచ్చే కంపెనీ. ఒక కార్మికుడు దాదాపు కనీసం లేదన్నా 6 నుండి 8 టన్నుల బొగ్గు తీస్తాడు. ఓపెన్ కాస్ట్ 25 టన్నులు ఇస్తాడు. అన్ని కలుపుకొని ఇప్పుడు 6 టన్నుల బొగ్గు ఒక కార్మికుడు తీస్తాడు. ఒక కార్మికుడు 6 టన్నుల బొగ్గు తీస్తే 6 టన్నుల బొగ్గు అమ్మితే 5,000 టన్నులు అమ్మితే 25,000 రూపాయలు రోజుకు, ఒక్క రోజుకు ఒక వర్కర్ సంపాదించి పెట్టాను. జీతం 50,000 ఇస్తాడు. లక్ష పని. సింగరేణి కదా డబ్బులు కదా, నష్టం ఎట్లా జరుగుతుంది? నష్టం పేరు మీద గోవేస్ ప్రచారం చేసి మైండ్ అంతా ఖరాబ్ చేసి సింగరేణి నమ్మడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. సింగరేణి కాపాడడానికి మా సంఘాలు ప్రయత్నం చేస్తున్నారు. బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సెంట్రల్ గవర్నమెంట్ లేబర్ కోడ్ తీసుకొస్తే నేను అమలు చేయను అని ప్రకటన చేసింది. తర్వాత ఇక్కడ తమిళనాడు ముఖ్యమంత్రి అవి ఉన్నాయేదో నేనే కొంటా, ప్రభుత్వమే కొంటా అంటుంది, ఇంకా ప్రైవేట్ వానికి రానంటుంది. వాళ్ళు ఇచ్చిన దీన్ని అమలు చేయను, కోడ్లను మేము అమలు చేయనంటుంది. తర్వాత కేరళ ప్రభుత్వం ప్రకటన చేసింది, మేము లేబర్ కోడ్లను, లేబర్ కార్మికులకు నష్టపరిచే లేబర్ కోడ్ను అమలు చేయము అని ఆయన డిక్లేర్ చేసిండు. కేజ్రీవాల్ ముందే చెప్పిండు, కేంద్ర ప్రభుత్వం ఏమి తీసుకొచ్చినా వాళ్ళు లేబర్ కోడ్లను నేను అమలు చేయని చెప్పిండు. ఆ విధంగా కార్మికుల ఓట్లతో గెలిచిన కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఈ ముగ్గురు వాళ్ళతో కలిసి ఉన్నారు కదా, ఏఐటీసీ, ఐఎన్టీసీ, సిఐటి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాబ్ దగ్గర పోయి మేము తెలంగాణ రాష్ట్రంలో ఆ లేబర్ కోడ్లను అమలు చేయము అని ప్రకటన చేయాలని మీ వేదిక ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం. సింగరేణిలో నేడు నెలకొని ఉన్నటువంటి సంక్షోభం, భవిష్యత్, సింగరేణికి కొత్త బావు లేకపోవడం, ఉన్నటువంటి 4 బ్లాకులు కూడా వేలంలోకి పోవడం, ఆ వేలంలో పాడినోడు కూడా ఇప్పటి వరకు ఒక బొగ్గు పెళ్ళ కూడా తీయలే. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో పోరాడాలి. మన ఎంపీలు, ఎమ్మెల్యేలు, మన ట్రేడ్ యూనియన్లు అందరినీ కలుపుకపోయి పెద్ద ఎత్తున ఒత్తిడి తెచ్చి ఈ 4 బొగ్గు బ్లాకుల్ని కూడా సింగరేణికే ఇస్తే సింగరేణికి భవిష్యత్తు ఉంటుంది, కొత్త ఉపాధి అవకాశాలు ఉంటుంది. రేపు పొద్దున సింగరేణి ఇంకా అనేక ఇవాళ చెప్తున్నారు కదా, దేశాలలో మేము పెట్టుబడులు పెడుతున్నాం, కీర్తి ప్రతిష్టలని. ఉన్న ఇంట్లోనే నీకు చక్కగా లేదు, బయట ఏం చేస్తున్నాం? ఇవాళ కార్మికులు ఇంకొక 10 ఏళ్ళు 20 ఏళ్ళ తర్వాత సింగరేణి ఉండదని ప్రకటనలు చేస్తున్నారు. మన దగ్గర అనేక రకాలుగా ఆర్థిక సంపత్తి మనకుంది, అయినప్పటికీ కూడా వేలంలోకి పొమ్మని చెప్పి, దొడ్డిదారిన పొమ్మని చెప్పి ఆడ రాష్ట్ర ప్రభుత్వాన్ని కలిసి వచ్చింది. జన్కో వాళ్ళ ద్వారా అటు ఆదానికి కట్టబెట్టేటువంటి ఒక కుట్ర తప్ప మరొకటి కాదు. రాజకీయాల్లో తిట్ల పురాణం మొదలుపెట్టిందే కేసీఆర్ అని అన్నారు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. బూతులు మాట్లాడే పేటెంట్ హక్కులు కేసీఆర్ కు వచ్చాయన్నారు. విధానపరమైన విమర్శలు చేస్తే సీఎం కూడా విధానపరమైన విమర్శలు చేస్తారని చెప్పారు. కేసీఆర్ తిట్లు తిడితే అంతకంటే ఎక్కువ రేవంత్ తిట్టగలరని అన్నారు చామల. కేసీఆర్ కు దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలని సవాల్ చేశారు చామల. హరీష్ రావు గారు, దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది మీ వ్యవహార శైలి. నీతులు ఎదుటివారికే తప్ప మాకు కాదు అన్నట్టుగా మీరు ఈరోజు మాట్లాడుతున్నారు. ఒకసారి మీ మామ తిట్ల పురాణం యూట్యూబ్ తెరిచి చూస్తే మీకు వినపడతాయి ఆయన మాట్లాడే విధానము, ఆయన వాడే తిట్లు, ఆయన మాట్లాడే భాష. కేసీఆర్ పెద్దరికాన్ని అడ్డు పెట్టుకొని ఉద్యమంగా నాయకుడిని అని అనుకొని ఇష్టానుసారంగా ఎంత పడితే అంత మాట్లాడి ఈ తెలంగాణ సమాజంలోనే మొట్టమొదటిసారిగా ఈ పేటెంట్ హక్కులు ఆయనకు వచ్చినాయి, ఈ భాష వాడకం. ఎందుకంటే ఉద్యమం సమయంలో ఏది మాట్లాడినా చెల్తది, ప్రజల కోసము నీళ్లు, నిధులు, నియామకాల కోసం మాట్లాడతా అని చెప్పి ఇష్టానుసారంగా ఈ రాష్ట్రంలో గతంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకు భిన్నంగా ఈ తిట్ల పురాణం మొదలుపెట్టిందే మీ మామ కేసీఆర్. ఇవాళ కేసీఆర్ రాజకీయంగా మాట్లాడితే
మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా రాజకీయంగా మాట్లాడతారు. మీరు తిట్ల పురాణం ఎత్తుకుంటే అంతకంటే ఎక్కువ తిట్లు కూడా తిట్టగలుగుతారు. కేసీఆర్ గారు రాక 2 సంవత్సరాల తర్వాత వచ్చి తోలు తీస్తాం గీలు తీస్తామంటే మొదలుపెట్టింది ఎవరు? ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తిని తోలు తీస్తామని చెప్పి ఒక 10 ఏళ్ళు ముఖ్యమంత్రికి ఉన్న పెద్ద మనిషి మాట్లాడితే దాన్ని ఖండించక, దానికి సమాధానం చెప్పక, మర్యాద అయినటువంటి భాషలో మీకు సమాధానం చెప్పే పరిస్థితి ఉంటుందా చెప్పండి హరీష్ రావు గారు? మీరు కూడా ఈరోజు మాట్లాడుతూ ఓ పక్కన చెట్టుకు కట్టేయాలి, లాగులు ఉడబీకాలే అని ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని పట్టుకొని మాట్లాడుకుంటూ మళ్ళీ ఓ పక్క నుంచి మీరు వేదాంతాలు పాండిత్యం చెప్పాలి అన్నట్టు మాట్లాడుతారు. ఇకపోతే మీ బామ్మర్ది కేటీఆర్ గారు చిన్న లేదు పెద్ద లేదు, అది ఐటీ అయినా ఇరిగేషన్ అయినా నాకంటే ఎక్కువ నీకు తెలియదు, నేనే బ్రహ్మాండమైన వ్యక్తిని అని చెప్పి ఇష్టానుసారంగా మాట్లాడితే సమాధానం చెప్పక ఏం చెప్తారు హరీష్ రావు గారు? సో హరీష్ రావు గారు ముందు నీతులు చెప్పాలనుకుంటే మీ ఇంట్లో మీ నాయకులకు చెప్పండి. మీరు పద్ధతిగా ఉంటే ఈరోజు ఒక బాధ్యత గల ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు కూడా మీకు పద్ధతిగా సమాధానం చెప్తారు. అసెంబ్లీకి రమ్మని చెప్పండి కేసీఆర్ గారిని, పద్ధతిగా మాట్లాడుకోండి. నీళ్లు నిజాలు ఈరోజు గత 10 సంవత్సరాల మీ పాలనలో జరిగినటువంటి పరిస్థితి అది అవకతవకలా, దండుకొని పోయిర్రా లేదా అని తెలంగాణ ప్రజల ముందు మీరు తేట తెల్లంగా ఒక మంచి భాషా రూపంలో చెప్పండి. మేము కూడా మాకున్నటువంటి భాష, మాకున్నటువంటి పరిజ్ఞానంతో వాస్తవాలు తెలంగాణ ప్రజల ముందు పెడతాం. ఇకపోతే బండి సంజయ్ గారు కూడా ఈ రోజు భాష గురించి మాట్లాడుతున్నారు. డెఫినెట్ గా బండి సంజయ్ గారు మీరు కూడా భాష గురించి మాట్లాడుతున్నారు. ఒక ముఖ్యమంత్రి ఇంకో ముఖ్యమంత్రికి విలువ ఇవ్వాలన్న విషయాన్ని, ఒక ముఖ్యమంత్రి ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రికి విలువ ఇవ్వాల్సిన అవసరం ఉంది అని చెప్పడాన్ని మేము స్వాగతిస్తున్నాం. నేను చెప్పిన విషయాలు మీరు కూడా ఆ దద్దమ్మలకు చెప్పమని కోరుతున్నాను. ఇవి బులెటిన్ అప్డేట్స్.